శ్రీగణేశాయ నమః. సిద్ధిబుద్ధిప్రదం దేవం విద్యాజ్ఞానప్రదాయకం కామారెడ్డి గణాధీశం వందే సంకష్టహారకం. వేదము ఒక 6-7 అద్భుతమైనటువంటి ఒక మాటలను మనకు అందించింది. సత్యవంతమైనటువంటి మాటలు అవే. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని అని విశ్వ ప్రపంచమునే ఒక గాడిపైన పెట్టినటువంటి వేద రాశి ఏదైతే ఉందో అది మనకు విహితములైనటువంటి యొక్క కర్మలను ఆచరించుమని, తద్వారా అవిహితములైనటువంటి ఒక కర్మలను గనక మనం ఆచరిస్తే అనర్థములకు గురవుతామని చెప్తూ మంచి పనులు చేసి సమాజ హితమున కొరకు పాటుపడాలని ప్రయత్నం చేయమని చెప్పడం చాలా ఉదావహమైనటువంటి ఒక విషయము. అందులో భాగంగానే సర్వ విప్ర ప్రతినిధిగా పరశురామ అవతారాన్ని ధరించినటువంటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు విష్ణురూపుడైనటువంటి ఆ పరాత్పరుడు పరబ్రహ్మ పరస్వరూపమైనటువంటి ఆ పరశురాముడు మనందరినీ కూడా ఏకతాటి మీద నడవాలి, తద్వారా విశ్వహితాన్ని కోరాలి, విశ్వ కళ్యాణాన్ని కోరాలి. అందుకే విశ్వైక హితాయ బ్రాహ్మణ్యం అనే అద్భుతమైనటువంటి ఈ లోగోతోని, ఈ సూక్తితోని సమాజాన్నంతటినీ కూడా ఉద్ధరింపజేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక ఏ విధానం అయితే ఉందో అది ఈ యజ్ఞం పవన్ కుమార్ శర్మ దీన్ని ముందుకు తీసుకొని పోతూ మరి సర్వ బ్రాహ్మణ వర్గాన్నే కాకుండా తద్వారా సర్వ సబ్బండ వర్ణాల వాళ్ళందరి హితం కొరకుని చేస్తున్నటువంటి ఒక ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, లోకం కొరకు విశ్వహితం కొరకు చేస్తున్నటువంటి ఒక ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలవంతం కావాలని శ్రీ మహాగణపతి యొక్క మహిమాన్విత సంకష్టహరణ మహాగణపతి యొక్క పరిపూర్ణమైన ఆశీర్నుగ్రహములతో ఉత్తరోత్తర ఇది విజయవంతం కావాలని, సాకారం కావాలని మనఃపూర్వకంగా మేము ఆశీర్పూర్వకమైనటువంటి ఒక ఆనందాన్ని తెలపడం జరుగుతుంది. స్వస్తి, శుభమస్తు, మంగళమస్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని ముగిస్తున్నాం. శుభమస్తు, మంగళమస్తు.